హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఈ భూములలో పేదలు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇవ్వడంతో పాటుగా పంటలకు రక్షణ కల్పించాలని కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పును ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అనుసరిస్తూ పేదలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయ ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. పేదలు, దళితులు, గిరిజనులు ఎర్రకాలం మిగులు భూముల్లో పేదలకు సాగు అవకాశం కల్పించాలని, అలాగే పంటలకు రక్షణ కల్పించాలని గౌరవ హైకోర్టుని అంటే గత 2024 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా వచ్చిన తీర్పు వచ్చింది. ఆ తీర్పు నవంబర్ 4వ తేదీన పేదలకు సానుకూలంగా పంటలకు రక్షణ కల్పించాలని, వారికి సాగుకు అవకాశం ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలనేది ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ రోజునాడు ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ భూముల్లో పేదలు గత 5-6 సంవత్సరాల నుంచి పంటలు వేసుకుంటున్నారు, అలాగే పశువులు మేపుకుంటున్నారు, పశుపోషణ కోసం జీవిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో పేదలపైన దాడులు చేయటం, పశువులతో వేసుకున్న పంటలను మేపటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద అనేక మార్లు ఇరిగేషన్ అధికారులు దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేదు. తద్వారా గత్యత్వం లేని పరిస్థితిలో పేదలందరూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు స్పందించింది, పరిశీలించింది, ఆ తీర్పుని పేదలకు సానుకూలంగా ఇచ్చింది. తక్షణం ఇరిగేషన్ అధికారులు పేదలు వేసుకున్న పంటలకు రక్షణ కల్పించాలని, వారికి సాగు హక్కు కల్పించాలని, అక్కడ భూముల్లో ఉన్నటువంటి భూస్వాముల్ని తొలగించాలని ఈ రోజున డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తా ఉన్నాం. తక్షణం ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మేము ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి ఇప్పటికే హైకోర్టు వారు నోటీసు ఇక్కడ ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చిన తీర్పును పంపించారు. ఆ తీర్పును అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అధికారులకు ఏదైతే ఇంత పత్రం ఇస్తున్నామో అమలు చేయకపోతే మళ్ళీ తక్షణం హైకోర్టు ఆశ్రయించి ఈ అధికారుల మండు వైఖరి నిరసనగా మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఈ ధర్నా